అందరికీ నమస్కారం. శ్రీ గీత టాక్స్ కి తిరిగి స్వాగతం. అందరూ బాగున్నారు కదా? ఇప్పుడు మనం మాఘమాసంలో ఉన్నాం. మాఘమాసం వచ్చేసింది. పెళ్ళిళ్ళ మాసం అన్నమాట. చాలా పవిత్రమైనది, శుభకరమైనటువంటి మాసం మాఘమాసం. ఈ మాఘమాసంలో ఆదివారాలు సూర్యనారాయణ స్వామికి పూజలు, పొంగళ్ళు, పాయసం అంటే పరవాన్నము ఇవన్నీ చేసి నైవేద్యం పెడతాం అనమాట. చిక్కుడుకాయలతో రథాలు చేస్తారు. అలాగే రథసప్తమి పండుగ కూడా వస్తుంది మనకి. సో మాఘమాసము పౌర్ణమి రోజు ఇంకా మాఘ స్నానం చాలా గొప్పదనమాట. మాఘమాసంలో చేసే స్నానం, జపం, తపం చాలా అంటే మామూలు రోజుల్లో కంటే కూడా అధిక రెట్లు పుణ్యాన్ని ఇస్తాయి మనకి మాఘమాసంలో. మాఘ పౌర్ణమి రోజున మనం నదిలో కానీ, చెరువులో కానీ, నూతిలో కానీ గోపాదం అంత జలం, గోపాదం అంటే ఇంత, ఆ జలంలో కానీ మనం స్నానం చేసిన, తీర్థం తీసుకున్నా ఎంతో పుణ్యం వస్తుందని చెప్పారు. ఎవరు? భృగు మహర్షి చెప్పారు. భృగు మహర్షి వింధ్య పర్వతాల్లో తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అక్కడ ఆ ప్రాంతంలో ఒకసారి కరువు కాటకాలు వస్తే ఆయన అక్కడి నుంచి బయలుదేరి హిమాలయ పర్వతాలకు వచ్చేసారు. హిమాలయ పర్వతాల్లో అక్కడ ఆ ప్రాంతంలో ఆయన తపస్సు చేసుకుంటూ ఉండగా ఒకసారి ఒక గంధర్వుల జంట వచ్చారట. ఆ గంధర్వుడు వాళ్ళ ఆ జంట, ఆవిడ చాలా అందంగా ఉంది, ఈయన మాత్రం విచిత్రంగా ఉన్నట్ట. అంటే పులి శిరస్సుతోటి మామూలుగా మనిషి, తలేమో పులి తల శార్దూలంలా ఉన్నాడు, మనిషి మామూలుగా ఉన్నాడు. ఆయనకు నమస్కరించారు వాళ్ళు. ఏమిటయ్యా ఇలా ఉన్నావు విచిత్రంగా అని అడిగితే అప్పుడు ఆ భార్య చెప్పిందనమాట, ఏంటోనండి శాపగ్రస్తం అయిపోయాము, ఇలా అయిపోయారు, మీరే మార్గం చూపించాలి గురువు గారు అంటే భృగు మహర్షి దివ్య దృష్టితో చూశాడు. చూస్తే ఆయన పూర్వజన్మలో చేసినటువంటి పాపం వల్ల అలా అయిపోయాడు అనమాట. ఎప్పుడు కూడా మనకి దరిద్రం కానీ, రోగం కానీ, ఇవన్నీ లేమి కానీ వస్తే అవి పూర్వజన్మలో చేసుకున్న పాపాలు అనమాట. అప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఆయన కాళ్ళ మీద పడి మా పాపం పోయే మార్గం చెప్పండి అని వేడుకున్నారు. అప్పుడు ఆయన చెప్పారట, మాఘమాసంలో పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేసి సూర్యుడిని ఆరాధించండి, ఆయన ఆరోగ్య ప్రదాత, మీ శాపం పోతుంది అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు మాఘమాసంలో పౌర్ణమి వచ్చినప్పుడు సముద్ర స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి, పాద్యం ఇచ్చి, పూజలు చేసి నమస్కరించారనమాట. ఆ స్నానం చేసి రాగానే ఆయన యొక్క ఆ పులి రూపం పోయి మామూలుగా అయిపోయాడు. వాళ్ళు ఎంతో సంతోషించారనమాట. అలాగే పరమేశ్వరుడు పార్వతీదేవికి కూడా చెప్పాడనమాట, ఎవరైతే సముద్రపు ఒడ్డున నీ పూజ చేస్తారో, అంటే పార్వతీదేవి పూజ అంటే కాత్యాయని వ్రతము సర్వమంగళ పూజ అనమాట, చేస్తారో వాళ్ళు పెళ్లి కాని వాళ్ళకి చక్కటి వివాహం జరుగుతుంది, చక్కని భాగస్వామి వస్తారు, పెళ్ళైన వాళ్ళకి మంచి సంతానం కలుగుతుంది, వాళ్ళు దీర్ఘ సుమంగళిగా ఉంటారు. మాఘమాసంలో చేసేటటువంటి స్నాన జప తపాదులకు ఇంత పుణ్యం ఉంటుంది అని చెప్పి స్వయంగా పరమేశ్వరుల వారు పార్వతీదేవికి సెలవిచ్చారట. సో మనందరూ కూడా ఈ పవిత్రమైన మాఘమాసంలో ఆదివారాలు సూర్యనారాయణ మూర్తిని అర్చించి మాఘ పౌర్ణమి రోజు మీకు వీలైన చోట స్నానం చేసి చక్కటి పుణ్యాన్ని పొంది కలియుగంలో మనం అదృష్టవంతులం అవుదాము. పెద్దవాళ్ళందరూ కూడా మనకి ఇందుకే ఇవన్నీ నిర్దేశించారు. సో అందరికీ సెలవు. ఉంటాను. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు రావాలంటే మీకు తెలుసు కదా ఏం చేయాలో. లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఉంటాను. నమస్కారం.